అందరికీ నమస్కారం. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇక వివరాలకెళ్తే ఏపీలో డీఎస్సీ 2025 ద్వారా దాదాపు 16,000 మందికి పైగా టీచర్లయితే సెలెక్ట్ అయ్యారు. మరి మెగా డీఎస్సీ 2025 టీచర్సు సంబంధించి కొత్తగా జాబ్ ఎక్కే ముందు ఏమేమి రెడీ చేసుకోవాలి, మరి శాలరీ రావాలంటే ఏమేమి చేయాలనే అంశాల మీద మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. ఇక వివరాలకెళ్తే డీఎస్సీ 2025 టీచర్స్ ఇంతవరకు ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకులో బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఆధార్, పాన్‌లతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. జాబ్‌లో చేరిన తర్వాత సీఎఫ్ఎంఎస్ ఐడి కొరకు డీడీఓలకు పాన్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్‌తో బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ ఫస్ట్ పేజీ కాపీ ఫోటో ఇవ్వాలి. సీఎఫ్ఎంఎస్ ఐడి వచ్చిన తర్వాత నిధి పోర్టల్లో ప్రాన్ నంబర్, ఏపీజీఎల్ఐ నెంబర్స్ కోసం ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. జాబ్లో చేరే రోజు అసిస్టెంట్ సివిల్ సర్జన్కు తగ్గకుండా ఫిజికల్ ఫిట్నెస్తో 4 కాపీలు అటెస్టేషన్ ఫామ్స్ హెచ్ఎం లేదా ఎంఈఓ ప్రిన్సిపాల్కు ఇవ్వాలి. జాబ్కు అవసరమైన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వరకే అటెస్టేషన్ ఫామ్స్లో ఫిల్ చేసుకోవాలి. అటెస్టేషన్ ఫామ్లో మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఈ విధంగా వీటన్నిటిని రెడీ చేసుకొని మీరందరూ కూడా ఫస్ట్ శాలరీ తీసుకోవడానికి రెడీగా ఉండండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ టీచర్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.